సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఇప్పుడు కాపు కులం అనేది ఒక గర్భిణాభిగా మారింది. ఇప్పుడు ఏదైనా సరే ఒక పార్టీ గెలవాలి అంటే ముఖ్యంగా గోదావరి జిల్లాలు అక్కడ ఉన్న కాపులు మద్దతు ఉంటే తప్ప గెలిచే పరిస్థితి లేదనేది ఎన్నికల విశ్లేషకులు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు అధికారంలో ఉన్నాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నాళ్ళు కానీ కాపుల మద్దతు సంపాదించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ లడ్డు ఆ, తిరుపతి లడ్డు వ్యవహారంలో ఇప్పుడు ఈయన హిందూ ద్రోహిగా మారాడని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళందరూ కూడా ఈయన బిగ్ బాస్ అని చెప్పేసి ప్రచారం చేస్తుంటే దాన్ని కౌంటర్ చేయడానికి ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు కాపు గారిని తీసుకున్నారు. అట్లాగే రాంబాబును కూడా టైగర్ కాపు అని చెప్పేసి ఆయన మొన్న సంబోధించారు. ఇప్పుడు ఏంటి అసలు కాపుల పాత్ర ఏంటి? ఇప్పుడు ఈ ప్రజెంట్ రాజకీయాల్లో ఇప్పుడు ఈ కాపు కార్డు అనేది వై జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకుని సఫలం అవ్వగలుగుతారా? ఈ అంశాలన్నీ మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మస్తాన్ రావు గారు. నమస్కారం. అదండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ, కొద్ది కాలంగా సద్దుమణుగున్న ఈ కాపు రాజకీయాల కలకాలం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసినట్టు కనిపిస్తుంది. మీరేమంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి సత్య టాక్స్కి. ఇప్పుడు మీరు ఏదైతే సబ్జెక్ట్ అంటే అసలు ఆంధ్రాలో కాపుల టైగర్ ఎవరు? అదే కాపు టైగర్ అనే దాని మీదే మొత్తం రాజకీయాలన్నీ ముడిపడి ఉన్నాయని మీరు ఇందాక ఏదైతే చెప్పారో ఓపెనింగ్ రిమార్క్స్ లో అది ఏమాత్రం సందేహం లేదు. అదే ఎందుకంటే ఇప్పుడు కాపులు అధికారానికి ఏ పార్టీ అయినా రావడానికి కానీ లేకపోతే అధికారం కోల్పోవటానికి కానీ కీలక పాత్ర వహిస్తారంటంలో సందేహం లేదు. అది 1989లో కూడా మీరు చూసి ఉంటారు. వంగవీటి రంగా అప్పుడు శాసనసభ్యుడిగా ఉంటూ ఆమరణ నిరాహార దీక్ష తన రక్షణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ అధికార పార్టీ చేత పోలీసులతో కుమ్మక్క ఎచ్చగా పడ్డారు అనేది అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన 88లో జరిగింది. అది 89లో కాంగ్రెస్ పార్టీ చితికిదిగా ఓడిపోయిన పరిస్థితి చూసాం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా. అదే సో వంగవీటి అంటే కాపులు ఏదైతే అప్పుడు రంగా గారి మీద అభిమానం పెంచుకున్నారో కృష్ణానది తీరాన కాపునాడు జరిపిన తర్వాత అనూహ్యంగా కాపుల్లో ఒక హీరోగా వంగవీటి మోహన్ రంగా గారు ఆలోచించిన పరిస్థితి ఉంది. అదే సో అది ఎలా ఇంపాక్ట్ చేసింది? ఆ తర్వాత చాలా మంది కాపులకి శాసనసభ్యులుగా టిక్కెట్లు ఇవ్వడం, వాళ్ళందరూ కూడా గెలిచిన పరిస్థితి. వాళ్ళ కొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరినీ కూడా చూడొచ్చు. సో ఇంకా ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా ఇంకా ఒకరిద్దరు కూడా తీసుకున్నట్టు నాకు ఉంది. అంటే పేర్లు ఏమంటే చెప్పలేను. అదే సో అలాంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఏమైందంటే ఆ ప్రజారాజ్యం పార్టీ కాపులకి సంబంధించి చూస్తే ఏంటంటే ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంటే అప్పుడు అంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా అది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీగా ఎక్కువ మంది చెప్పుకునేవాళ్ళు. ప్రజారాజ్యం వచ్చిన తర్వాత కాపులకి కూడా ఒక పార్టీ వచ్చింది అనేది ఆ విధంగా తీసుకొచ్చారు. నిజానికి ఒక ఆయన బలహీన వర్గాలకి 100 అసెంబ్లీ టికెట్లు ఇచ్చిన చరిత్ర కూడా చిరంజీవి గారు చెప్పారు. కానీ ఆయన కాపు మచ్చలు తొలగించారు. కానీ కాపులు అనేది ఎక్కువ మంది చెప్పుకున్నారు ఆ రోజు. సో అది కొద్దిగా విఫల ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ తర్వాత 2014లో జనసేన పేరిట పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదు అనేది విస్తృతంగా ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఆ కాపు కులస్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎగ్నెస్ట్ గా ఉండటం, ఆ రోజున్న పరిస్థితుల్లో ఆయన అధికారానికి వచ్చారు అని అందరూ అనుకున్నప్పటికీ కూడా 67 స్థానాలతో ఆగిపోయిన పరిస్థితి. తర్వాత 2019లో చూసినా కూడా మనకి ఆయన విడిగా పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ కూటమి కట్టకుండా బీజేపీతో కానీ తెలుగుదేశం పార్టీ 2014లో లాగా అతను విడిగా పోటీ చేశారు. అది కూడా అప్పట్లో రాజకీయంగా చేశారు. గవర్నమెంట్ ఎగ్నెస్ట్ ఓటు అంటే యాంటీ ఇన్కమెన్సీ అనేది చీలిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం వస్తుందనే దీంతో చేశారనేది అప్పుడు చెప్తున్నారు. ఆ తర్వాత 2024 మనం చూసాం. ఇప్పుడు ఆయన ఏకంగా పొత్తు పెట్టుకొని జనసేన పార్టీ ఈవెన్ బీజేపీని కూడా వద్దన్నా కూడా ఆ రోజు జాతీయ స్థాయిలో వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా కూటమి కట్టడం, జగన్మోహన్ రెడ్డిని
వై నాట్ 175 అని కలలు కానీ జగన్మోహన్ రెడ్డి అవి కలలు కానీ వీళ్ళు చేసిన పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ గారికి దక్కిద్దని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఇదంతా గమనించారు. నిజానికి సత్యనారాయణ గారు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమైందంటే 2014 తర్వాత కూడా ఆయన బీసీ కార్డు తీసుకున్నాడు. అంటే తెలుగుదేశం పార్టీకి బాగా వెన్నుదన్నగా వెన్నుముగ్గా ఉంది బీసీ వర్గాలు అనేది. అందువల్ల నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అనే ఒక స్లోగన్ తీసుకొని వచ్చి ఆయన ముందుకెళ్ళిన పరిస్థితి. నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ. సో అప్పుడు కూడా కాపులకి కొంత కాపులేటు వేరేమో అనే యాంగిల్లోనే ఆయన ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు వెళ్ళిన పరిస్థితుల్లో ఏ విధంగా మనం 164 కూటమికి కట్టుబెట్టారో చూశారు ఇక్కడ 2024లో. సో అంటే ఏంటి, కాపులు సపోర్ట్ చేస్తేనేమో అధికారంలోకి వస్తున్నారు, కాపులు సపోర్ట్ చేయకపోతే అధికారానికి దూరమైన పరిస్థితి అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీని తెలుగుదేశం పార్టీ కూడా చూడొచ్చు లాస్ట్ 12 yearsగా మెయిన్గా చెప్పాలంటే. నిజానికి 2009లో కూడా సార్ ప్రజారాజ్యం వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారనేది కూడా మనకి క్యాల్కులేషన్స్ బట్టి చూస్తారు. అసలు ప్రజారాజ్యం వెనక ఆయన ఉన్నాడని కూడా. ఎస్, అంటే ఆ రోజు ప్రజారాజ్యం రాకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారని, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రావడానికి కూడా ఈ విధంగా ఎన్నికల్లో చిరంజీవి ఇచ్చేలా చేయడంలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. ఇట్లా ఉన్నాయి మనకి. సో అంటే కాపులు అనేది కీలక పాత్ర వహిస్తున్నారు. ఇది మనం గమనించారు, జగన్మోహన్ రెడ్డి గారు గమనించిన పరిస్థితి. ఆయనకి ఏంటంటే నిజానికి కాపుల మీద అంత సదభిప్రాయం లేదు, అందుకని ఆయన వేరే స్లోగన్ ఉంచుకున్నారు. ఈవెన్ కాపులకు సంబంధించి 5% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇస్తుందో దాన్ని 5% ఇస్తామని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జీవో జారీ చేసినా కూడా దాన్ని అది సాధ్యం కాదు ఒకరికే ఇవ్వటం అనేది బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన పరిస్థితి కూడా చూడొచ్చు. సో అలా ఆయన వెళ్ళారు. టోటల్ గా ఆ సందర్భంలో ఏంటంటే మొత్తానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ద్వారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర వహించడం ద్వారా తెలుగుదేశానికి దూరంగా జరిగి ఏదైనా మొత్తానికి కాపులు అక్కడ ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కూడా 2 జిల్లాల్లో అనూహ్యంగా మెజార్టీ సాధించారు. తద్వారా ఆయన రాష్ట్రంలో కూడా వచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కాపులుని దువ్వకపోతే మళ్ళీ అధికారానికి చేరువు కాలేం అనేది జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించారు. నిజానికి గత 5 సంవత్సరాల కాలంలో వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి కనీసం ఆయన విజయవాడ ఈస్ట్ నాకు కేటాయించండి, మా నాన్నగారు అక్కడి నుంచే చేశారు కాబట్టి అంటే కాళ్ళ వేళ్ళ పడ్డ ఒక రకంగా కాళ్ళ వేళ్ళ పడినట్టే. అంటే ఆయన లేదు నువ్వు బందర వెళ్ళాల్సిందే జగన్ గారికి కరాఖండిగా చెప్పడం. అలాగా వంగవీటి రంగా గారు అంటే కాపులకి ఇప్పుడు నేను చెప్తాను, కాపుల్లో నాకు తెలిసి వంగవీటి రంగా గారు మొదట కానీ చివరి కానీ ఇప్పటికైతే ఆయనే టైగర్ అని చెప్తాను, ఇంకెవరు టైగర్ అనేది లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కులం నుంచి వచ్చి కూడా ఆయన కాపుల్లో టైగర్ ఎవరో కూడా ఆయన నిర్ణయిస్తున్నారు. ఇది కొద్దిగా హాస్యాస్పదంగా అంటే బహుశా అనుకోవటం ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా, ఈవెన్ పవన్ కళ్యాణ్ నేను కాపులకే కాదు అందరికి నేను లీడర్ని అన్నా సరే, ఇప్పుడు కాపులకి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ అనేది క్లియర్గా ప్రాగ్మటిక్గా కనిపిస్తుంది. అందుకని ఇంకో బ్రాండ్ అంబాసిడర్ని టైగర్ కాపు రాంబాబు పేరుతో తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి సార్, రాంబాబు గారు గతంలో కూడా ఏం చెప్పారంటే ఆయన ఎప్పుడు కూడా క్యాస్ట్ దాని మీద కొంత వ్యతిరేకత కనబరిచిన పరిస్థితి. నేను కాపుల ద్వారానే అధికారంలో వెళ్ళాలి, నాకు అందరూ ఓట్లు వేశారు మీరు గమనిస్తే అనేది కూడా ఆయన ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే కాపు కులంలో కూడా కొంత ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే కాపులు ఎక్కువ మంది మద్యం సేవిస్తారు, వేరే ఇతర అలవాట్లు ఉంటాయి, సరిగా తెలివితేటలు ఉండవు అంత అనే కామెంట్స్ కూడా గతంలో చేసింది కూడా కాపుల్లో బలంగా వెళ్ళిపోయింది. సో నిర్ణయం ఏంటంటే ఆయన అంబటి రాంబాబు గారు రాష్ట్ర స్థాయి నాయకులు, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోయర్గా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా సోనియా గాంధీని ఎదిరించి మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినందుకు సస్పెండ్ అయిన నాయకుడు ఎవరయ్యా అంటే అంబటి రాంబాబు గారు. ఆ రోజున్న పరిస్థితుల్లో మన కొండా సురేఖ్ గారు అండ్ అంబటి రాంబాబు గారికి అనూహ్యంగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వచ్చిన పరిస్థితి ఉంది ఆ రోజు అంబటి రాంబాబు గారికి.
ఫోన్ చేసుకున్నారు ప్రతి చోట కూడా. ఎందుకంటే నేను గుంటూరులో రిపోర్టర్గా ఉంటే, నేను అప్పుడు ఒక వేరే ఛానల్లో పనిచేస్తున్నప్పుడు రాంబాబు గారి కొత్త ఫోటోలు ఏమైనా ఉంటే మాకు పంపించండి అనేది నాకు కూడా కొంత మెయిల్స్ పెట్టిన పరిస్థితి ఉంది. అంటే ఆ స్థాయిలో వేరే జిల్లాల నుంచి కూడా అలా ఎదిగిన పరిస్థితి. అయితే ఆయన కేవలం కాపని కాదు, టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగింది, సోనియా గాంధీ గారికి అన్యాయం చేశారు కాబట్టి ఆయన కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్. నోరున్న లీడరు, యువజన లాజికల్ గా కాంగ్రెస్ నుంచి మాట్లాడతారు. అనుభవం ఉంది రాజకీయాల్లో. ఆయన న్యాయవాదిగా ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా మాట్లాడటంలో ఏదైనా లాజికల్ గా ఈవెన్ టీవీస్ లో మాట్లాడినా లేకపోతే స్పోక్స్ పర్సన్ గా మాట్లాడినా ఆయన సొంతంగా, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఆయన పేపర్ పట్టుకుందే మాట్లాడలేని పరిస్థితి. అంబటి రాంబాబు గారు అలా కాదు, ఆయన ఆశువుగా మాట్లాడతారు. స్వతహాగా మాట్లాడేస్తారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా లేనిది అంబటి రాంబాబు గారిలో ఉంది. అదే దాన్ని ఒప్పుకోవాలి. ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా ఆయన సొంతంగా అప్పటికప్పుడు అనూహ్యంగా ఆయన మాట్లాడే పరిస్థితి, ప్రతిభ, తెలివితేటలు ఆయనకు ఉన్నాయి. అయితే ఆయన కేవలం కాపు లీడర్గా పరిమితం చేయడాన్ని కాపులు కూడా ఒప్పుకోరు. ఆయన రాష్ట్ర స్థాయి లీడర్గా ఎదిగారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డి నేత అన్నాం మనం, కాదు కదా, రెడ్డి నేత కాదు కదా, ఆయన ముఖ్యమంత్రిగా పోటీ చేశారు. అదేవిధంగా అంబటి రాంబాబు గారు కూడా రేపల్లిలో పోటీ చేశారు. అక్కడ బీసీలకి స్వతహా ఎక్కువ మంది ఉంటారు, బీసీలు ఎక్కువ. అదే ఇప్పుడు కూడా ఇప్పుడు అక్కడి నుంచి కూడా మంత్రి, అంతకుముందు ఈపూరు సీతారామం ఉన్నారు, ఇప్పుడేమో అనగాని ఆయన మంత్రి పదవిలో ఉన్నారు. సత్యప్రసాద్ అంతకుముందు మోపిదేవి, ఆ, అనగాని మోపిదేవి వెంకటరమణ గారు కూడా చేశారు. అందరూ బీసీలే అక్కడ, అదే కానీ అనూహ్యంగా గెలిచారు. ఈవెన్ సత్తెనపల్లిలో కూడా ఈవెన్ అక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువ, అక్కడ కూడా గెలిచిన పరిస్థితి. సో అదే నేననేది ఏంటంటే, ఇప్పటి వరకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, మొన్న ఎన్నికలకు ముందు ఈ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కాపుల్లో చీలిక తేవాలని చేగొండ రామజోగిని ప్రయోగించారు, ముద్రగడ పద్మనాభాన్ని ప్రయోగించారు, ఇంకా ఎంత ప్రయత్నం చేయాలో అన్నీ చేశారు. కానీ ఆయన వల్ల కాలేదు. అది కుదరని ఆయన విఫల ప్రయత్నం జరిగింది. ఈవెన్ అసలు ముద్రగడ పద్మనాభం గారు అయితే అసలు రెడ్డి పేరు మార్చుకొని ఆయన కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారనేది కూడా ఎక్కువ మంది కాపులు చెప్తారు. ఇదేంటి ఈయన ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసినా కూడా రెడ్డి అని మార్చుకోవడం ఏంటి అనేది ఇప్పుడు కూడా చెప్పుకున్నారు. ఆయన కాపునాడులో వంగవీటి మోహన్ రంగా గారు ఆబ్సెన్స్ లో ఆయన ఒక లీడర్ గా ఉపయోగించింది కాపునాడు సభ. ఆ సభను మర్చిపోయి ఆయన ఈవెన్ గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తునిలో సబ్బెట్టినప్పుడు కూడా ఆయన తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయం వల్ల ఆ కాపు యువకులందరూ కూడా కేసుల్లో ఇరుక్కున్న పరిస్థితి. ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ, నాకు కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ చాలా మందితో కొత్త గతం తర్వాత నేను మాట్లాడాను, అసలు ఆయన ఏం చెప్పకుండా రైలు పట్టాల మీదకి వెళ్ళిపోదామని ఒక ప్రకటన చేశారంట. సో అక్కడికి వెళ్ళారు, అది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. దానివల్ల కాపు యువకులందరూ కేసుల్లో ఇరుక్కోబడ్డారు. సో ఆయన మళ్ళీ జగన్ గారి కాపులు అనేవాళ్ళు నీకు వెనకాల ఉన్నారనేది తెలిసిన సత్యం కదా. అట్లాంటప్పుడు నేను రెడ్డి పేరు పెట్టుకుంటానని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన వ్యవహరించడం, ఆయన నేర్మే పరిస్థితి ఇప్పుడు లేరు. ఈ ఇంట్లోనే లేరు, మనం కాదు, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అమ్మాయే రమ్మట్లేదు. సో అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఇంటిపై దాడి జరిగిందని ఆయన కాపు టైగర్ అనే రెడ్డికి సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన చెప్పడం అనేది కాపు యువకులు కానీ కాపు కులంలో కానీ ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటున్నారు. ఈయనెవరు కాపుల్లో టైగర్ అనేది చెప్పడానికి, జగన్మోహన్ రెడ్డి ఎవరు అనేది కూడా అనుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే మధ్యలో ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా కూతురు ఆశాను కూడా వైఎస్ఆర్సీపీలోకి తీసుకొస్తారనేది ఒకటి వచ్చింది. ఆమె కూడా రాజకీయాల్లోకి వస్తానని అన్నట్టుంది. అంటే ఇప్పుడు కాపుల్ని ఏదో రకంగా పట్టుకుంటే తప్ప మళ్ళీ అధికారంలోకి రాలేనని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఆయన వంగవీటి రంగా ఆయన వర్ధంతి సందర్భంగా ఎప్పుడు కూడా పూలమాల వేయలేదు. అదే మొన్న వేశారు, ట్వీట్ చేశారు ఆయన. ఆయన మొన్న ట్వీట్ చేయడం అని ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా వంగవీటి రంగా గారి పేరు కూడా తగిన వ్యక్తి ఇప్పుడు ఎలా వచ్చేసారంటే, ఆయనకి కేవలం 2029లో ఏదైతే ఆయన బలంగా అనుకుంటా ఉన్నారో తిరిగి మేము అధికారంలోకి రావాలని, దానిలో భాగంగా ఇప్పటి నుంచి కూడగొట్టుకుంటున్న పరిస్థితి చూడాలి. అయితే ఇక్కడ ఒకటేంటంటే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 మంది చూసుకున్నా కూడా ఆయన కాపుల సామాజిక వర్గం ఆయన వెనకాల ఉన్నారనేది కూడా బలంగా అందరూ భావిస్తున్నప్పుడు ఆయన దాన్ని
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అయితే, లేకపోతే ఇంకొకళ్ళు ఎట్లా అయితే ఉన్నారో వేరే సామాజిక వర్గాల్లో, ఆయన నేను కాపులు కాదని చెప్తానే ఉంటాడు. మళ్ళీ కాపులుకి సంబంధించి ఓటు బ్యాంక్ అనేది ఆయన అంటే ప్రభావితం చేస్తారు, దానిలో నేను అనుమానం ఏం కేవలం లేదు. కాపులకే లీడర్ని కాదని చెప్తాడు అనుకుంటా. అంటే ఆయన అవును. ఒక యూనివర్సల్ ఇమేజ్ తెచ్చుకోవాలి, అందరికీ నాయకుడిగా ఎదగాలని ఆయన ప్రయత్నం చేస్తుంటున్నాను. అంటే ఖచ్చితంగా అండి దానిలో. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఆయన పార్టీలోనే ఉండి కాపుల్లో ఉన్నప్పటికీ కూడా ఏదైనా విమర్శలు చేస్తే ఆయన సహించట్లేదు, వాళ్ళని కూడా బహిష్కరిస్తున్నాడు ఆయన. మరి నిజానికి కాపులకే నాయకుడు. కాపుల్లో అంటే ఆ, ఎవరు తప్పు చేసినా కూడా క్షమించే పరిస్థితిలో లేరు కదా, ఆయన వెనకేసుకు వస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తే. అలా లేదు. అందువల్ల నేననేది ఏంటంటే సార్, ఇప్పుడు ఇప్పుడు చేగొండ హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వీళ్ళందరూ పోయారు. ఇప్పుడు ఆ, అంబటి రాంబాబు గారిని ఆ విధంగా తీసుకోవడం ద్వారా కాపు కులాన్ని ఆకర్షించాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారిలో కలిగినట్టుగా ఇటీవల సంఘటనలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోరుకుంటున్నారో అది కాపు కులానికి సంబంధించి దగ్గర అవడం జరగదు. ఎందుకు జరగదు అంటే, ఆయన నిత్యం లగిస్తే ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా కాపులకి సంబంధించి ప్రముఖ నాయకుడిగా, లేదంటే ఆయన వెనకాల బ్యాగ్ లో ఉన్నారని అందరూ భావిస్తున్నారో కాపులందరూ, ఆయన నిత్యం ఈవెన్ నిన్న కూడా వచ్చి రోజా గారు తిడతా ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ముగ్గురు పెళ్ళాలని చెప్పడం, ప్యాకేజ్ స్టార్ అంటాన్ని కాపులు ఎవరు జీర్ణించుకోలేదు. ఆ నేపథ్యంలోనే ఆయనకి వ్యతిరేకంగా గంపగుత్తలు ఈవెన్ కాపు మహిళలతో సహా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అదే నిజంగా ఆ కాపులు దూరం కాకపోతే ఖచ్చితంగా 40% కొద్దిగా యాడ్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండేది. అదే సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కొంతలో కొంత ఆ విమర్శ దాటి, లేదంటే ఆ పొద్దుగులు కించపరచడాన్ని తగ్గిస్తారో కొంతవరకే ఉన్న ఆలోచన చేస్తారేమో కానీ, పవన్ కళ్యాణ్ నిత్యం తిడతా కాపులకి దగ్గర వాళ్ళని ఏదైతే, ఎందుకంటే మిగతా వాళ్ళని ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళే చెప్తున్నారు కదా మేము కాపులకి లీడర్లు కాదని. అదే అంటే ఇప్పుడు కాపులు టైగర్ అయితే వంగవీటి మోహన్ రంగా మాత్రమేనండి ఇప్పటి వరకు ఉంది, ఇంకెవరికి ఆ ఇది లేదనేది నేను చెప్తాను. అదే మరి ఇప్పుడు ఎందుకని ఈయన టైగర్ రాంబాబు అని, టైగర్ కాపు రాంబాబు అని చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక కొత్త బ్రాండ్ని తయారు చేద్దామని చెప్పా. అదే అదే ఇక్కడ నేను ఇందాక నుంచి చెప్తాను ఉన్నాను సార్, ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాపుల్లో టైగర్లు తయారు చేయాలనేది ఆశాస్పదంగా ఉంది. ఈవెన్ అంటే కాపు మరి రాజకీయ యువకులందరూ కూడా అవసరం కదా. దాన్ని అంటే రాజకీయ అవసరం కదా. అయ్యుండొచ్చు అయ్యు అయ్యుండొచ్చు. కాపులు ఏంటంటే వాళ్ళు సొంతంగా వాళ్ళ కోసం పోరాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నాయకుడిగా అంగీకరిస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా అంగీకరిస్తారు? అదే రాజకీయ అవసరాల కోసం ఆయా నియోజకవర్గాల్లో సీట్లు తెచ్చుకోవడం కోసం కొంతమంది ఆయన వెనకాల తిరగచ్చేమో కానీ, కాపుల ప్రయోజనాలు ఆయన కాపాడతారనేది లేదు. ఎందుకంటే ఆయన చెప్పారు 5% రిజర్వేషన్ ఆయన వ్యతిరేకం అన్నారు కదా. అప్పుడు కాపులు ఎలా దగ్గర అవుతారు? ఖచ్చితంగా దగ్గర కారు. దానిలో అనుమానమే లేదు. అలా అని ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా ఉదయిస్తుంది. అలానే చంద్రబాబు నాయుడు గారితో ఉంటారా అంటే ఉండరు. అక్కడ ఏమాత్రం ఆయనకి అగౌరవంగా ఉంది, ఈవెన్ పవన్ కళ్యాణ్ ఆటలు సాగట్లేదు, అటు కూడా ప్రమాదం కొంచెం ఉంటుంది. దానిలో ఎటువంటి అనుమానం ఏం లేదు. అదే అసలు ఇప్పటికే ఉత్తరాంధ్రలో, గోదావరి జిల్లాలో జనసేన సొంతంగా ఎదగడానికి నెక్స్ట్ ఎలక్షన్స్కి మార్గైన్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుందని కూడా అంటున్నారు. నిజమేనా? ఖచ్చితంగా అండి. జనసేన ఏంటంటే ఇప్పుడు బీజేపీ సహాయంతో ఇంకొద్దిగా బలపడాలనే ప్రయత్నాలు ప్రారంభించింది. బీజేపీ కూడా కావాల్సిందే. అదే ఏమేమి తెలుగుదేశం పార్టీ ఒకదాన్ని అలా బలపడేలాగా ఎదగనిచ్చేలాగా పరిస్థితి ఉండదు. బీజేపీ రాజకీయాలు మహారాష్ట్రలో కానీ బీహార్లో చూడండి. బీహార్లో ఏం జరిగింది? నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా పెద్ద పార్టీగా ఆవిర్భించిన పరిస్థితి. మహారాష్ట్రలో చూడండి, ఫస్ట్ అక్కడ ఎన్సీపీని చీల్చారు, శివసేనని చీల్చారు. ఇప్పుడు బీజేపీ పెద్ద పార్టీ అయిపోయింది అక్కడ. అదండి. సో అలాంటి రాజకీయాలు ఇక్కడ పనిచేస్తాయా లేదా అనే తర్వాత విషయం, కానీ ఖచ్చితంగా ఆ యొక్క ఫార్ములాని ఆంధ్రప్రదేశ్ కూడా విస్తరించే పరిస్థితి అయితే ఫైనల్ దాని విధంగా అడుగులు వేస్తున్న పరిస్థితి. ఇప్పుడు లడ్డు విషయంలో చూడండి, అదండి. యాక్చువల్ గా హిందుత్వ కార్డు ఎవరు ఉపయోగించారు? ఇక్కడ బీజేపీ. అదండి. సో తెలుగుదేశం ఏ విధంగా అయితే దీని మీద ప్రజల్లోకి తీసుకెళ్తుందో ఆ విధంగా బీజేపీ 10% చిన్న కూడా చిన్న తీసుకెళ్ళకపోతుంది. చిన్న బ్రేక్ అంటే ఏంటి? తీసుకుంటాం. తెలుగుదేశం కొంత దూరం పాటిస్తుంది. సార్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ కాపుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అంబటి గారిని టైగర్ అని ప్రకటించారో, ఆ తర్వాత జనసేన కూడా తన రాజకీయం స్టార్ట్ చేసింది. నాగబాబు గారు ఆ క్వశ్చన్లు మీరు చూసే ఉంటారు. ఏంటి? వంగవీటి రంగాని రౌడీ అని కామెంట్ చేసిన గౌతమ్ రెడ్డిని
మొదట్లో సస్పెండ్ చేసినట్టు చేసి ఆ తర్వాత ఫైబర్ నెట్ చైర్మన్ గా నియమించిన చరిత్ర ఏమో జగన్మోహన్ రెడ్డి గారు. అదే సో అలాంటివన్నీ కూడా ఆయన ప్రశ్నలు వేశారు ఇప్పుడు ఆయన్ని. అంటే ఏంటంటే ఆ అంబటి గారు కాపులకి సంబంధించి బ్రాండ్ గా ఉండలేరనేది జనసేన కూడా వాళ్ళ ప్రధాన కార్యదర్శి కదా నాగబాబు గారు చెప్పాలంటే. సో అవును. ఆ విధమైన ఇండికేషన్ అయితే స్టార్ట్ చేసిన పరిస్థితి అక్కడ చూడాలి. రెండోది ఏంటంటే ఖచ్చితంగా కాపులందరూ కూడా ఈసారి ఇప్పుడు జనసేన పార్టీ తరఫున జనసేనను ఓన్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏదో అన్యాయం జరుగుతుంది అనేది అయితే తెలుగుదేశం పార్టీ తమకు అన్యాయం చేస్తుంది, తమ వల్ల లబ్ధి పొందింది, అధికారం చేజిక్కించుకుంది. ఆ రోజు వాళ్ళందరూ భయపడిపోయి వెళ్ళిపోయిన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఆయన ఏదైతే సపోర్ట్ చేశారో ఆ సపోర్ట్ వల్లే ఈ రోజు అధికారం వచ్చినా కూడా ఆ విధంగా గౌరవించట్లేదు అనేది కూడా కాపులు అసంతృప్తి ఉంది. అదే సో ఆ అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికేం చెబుతున్నారంటే మన కూటమి ఎప్పుడు విడిపోదు, మనం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అనేది ఆయన కొట్టిపారేస్తున్న చిన్న చిన్న ఇబ్బందులు కాదు, అదే చాలా పెద్ద ఇబ్బందులే ఉన్నాయి. కాపు నాయకులుగా దిగిన వాళ్ళల్లో చాలా పెద్ద ఇబ్బందులే ఉన్న పరిస్థితి. ఈవెన్ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కాపులకి ఎవరు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఆశించిన మేరకు వాళ్ళకి ఆ విధమైన రాజకీయ గుర్తింపు తెచ్చే విధంగా చేస్తారు అంటేనే ఆయన వెనక కొనసాగే పరిస్థితి ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదని అర్థమైపోయింది. అవసరమైతే ఏంటంటే ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే నిజానికి అసలు పవన్ కళ్యాణ్ గారు విడిగా వచ్చి పోటీ చేస్తే మన సత్తా ఏంటో తెలిసింది, అధికారానికి వస్తామో లేదు తర్వాత విషయం కాదు. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారిని చూశారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. ప్రజలకు అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ గారిని కూడా ముఖ్యమంత్రిగా వస్తారేమో అనేది అయితే ఉంది. అది అంటే అది ఆ బలమా ప్రయత్నాలు లేదా ఆ వాళ్ళ ప్రయత్నాలు మొదట్లో సాధ్యం కాలేదు కదండి. 10 ఏళ్ల పాటు వాళ్ళు కనీసం ఒక ఎమ్మెల్యేని కూడా అంటే అది తనే రిలైజ్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ కూడా మీరే సీఎం కావాలి అన్నప్పుడు కూడా ఆయనే చెప్పాడు, నన్ను మీరు అసలు అసెంబ్లీకి పంపలేదు, నేను సీఎంని ఎట్లా అవుతానని చెప్పేసి. అంటే ఆయనకి ఆ రిలైజేషన్ కూడా ఉన్నట్టుంది ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది. రియలైజేషనే కాదు సార్, ప్రాక్టికల్ గా ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ లాంటి కుల బలం ఉన్న కులాల కుంపటిగా విడిపోయి ఉన్నది. అలాంటి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలంటే అంత ఈజీ టాస్క్ కాదు అనేది జగన్ మన పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు కాబట్టే కూటమిగా జతగట్టి వెళ్ళిన పరిస్థితి. అనూహ్యంగా ఆయనకి ఎక్కడ లేని విధంగా 20 ఎంపీలు గెలుచుకున్న పరిస్థితి. అయితే ఏంటంటే ఇలాగా జనసేన పార్టీని బలోపేతం చేసుకుందామనే ఇది చెప్తే ఇప్పుడు ఏదో అనూహ్యంగా నేను ముఖ్యమంత్రి కావాలని ఇది కూడా ఆయనకు లేదు. అందుకని ఆయన చెప్తున్నారు రానున్న 15 ఏళ్ళు మీరు ఎవరు కూటమికి పనిచేయాలనే విధంగా ఉండండి, ఉండేవాళ్ళు ఉండండి, లేకపోతే లేదని కూడా ఆయన ధైర్యంగా చెప్తా ఉన్నారు. నేను నన్ను నమ్మేవాళ్ళు అయితే ఉండండి అనేది కూడా చెప్తా ఉన్నారు. సో అయితే దాని కాపులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది పాయింట్. అయితే అంటే అట్లా అయితే జగన్మోహన్ అసంతృప్తిగా రెడ్డి గారు వెంట మాత్రం అంటే అట్లా అసంతృప్తిగా ఉన్న ఇక్కడ కాపుల్ని తన దగ్గరికి తెచ్చుకోవాలి, తన ఫోల్డ్లోకి అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం అంటారా? అదే అదే ఖచ్చితంగా ఉందండి. అంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తూ కాపులందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారా అధికారం కోసం అంటే అది కాదని చెప్పాలి. ఎందుకంటే ఒక నాయకుడిగా అవునన్నా కాదన్నా ఆయన అన్ని పార్టీలు అన్ని కులాలకు చెందిన వ్యక్తిగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా కాపులు అయితే పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకుంటా ఉంటారు. అదే సో అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని కాదని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి వెళ్తారా అనేది పెద్ద వినియోగ ప్రశ్న. అదే దానికి టోటల్ గా చెప్పాల్సి వస్తే వెళ్ళరనే సమాధానం వస్తుంది. ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, సో థ్యాంక్ యూ. నేననేది ఏంటంటే చెప్పండి ఒక నిమిషం అండి. ఇప్పుడు చెప్పండి. కాపుల్లో అయితే ప్రస్తుతం ఒక అయోమయం నెలకొంది. మాకున్న సంఖ్యాబలంగా ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళు పార్టీకి సపోర్ట్ చేయాలనేది వాళ్ళ యొక్క మనసులో మాట. అయితే పవన్ కళ్యాణ్ గారు దాన్ని రీచ్ అవుతారా లేదా అనేది రానున్న 3 ఏళ్ల కాలంలో కూడా వాళ్ళు వేచి చూసే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత కానీ వాళ్ళు నిర్ణయించుకునే పరిస్థితి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినందువల్ల కాపుల్ని రెచ్చగొట్టినందువల్ల లేదా కాపుల్ని దగ్గరకు తీసుకుంటున్నారనే ఒక స్టేట్మెంట్ ఇచ్చినందువల్ల అది సాధ్యమయ్యే పని అయితే కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మస్తాన్ గారు, నమస్తే.